నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. నీలంబరి పాత్రలో రమకృష్ణకు వచ్చిన గుర్తింపు గురించి చెప్పాల్సిన పని లేదు. నరసింహంలో లేడీ విలన్ నీలంబరి పాత్ర రమకృష్ణ కెరియర్ లో ఒక గొప్ప పాత్రగా నిలిచిపోయింది. అప్పటి వరకు సాఫ్ట్ పాత్రలో నటించిన రమకృష్ణలో నీలంబరి కోణాన్ని చూసి రవికుమార్ ఆ పాత్రకి వన తీసుకొచ్చారు. సినిమాలో ఆ పాత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ రోల్ కు ధీటుగా ఉంది. సౌందర్య చెంపపై కాలు వేసే సీన్ అయితే సినిమాకే హైలైట్. ఇద్దరు బలమైన నాయకుల విషయంలో ఏ డైరెక్టర్ కూడా ఎలాంటి ఛాన్స్ తీసుకోరు. కానీ రవికుమార్ సన్నివేశాన్ని పండించడం కోసం ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా ఛాన్స్ తీసుకున్నారు. ఈ విషయంలో అయితే ధైర్యంగా నటించింది సౌందర్య. అయితే ఈ సన్నివేశంలో నటించడానికి రమ్యకృష్ణ ఎంతగానో మదన పడింది. తోటి నటితో ఇలాంటి సన్నివేశం చేయాలంటే మనసు రాదు, మనసు చంపుకునే ఆ సన్నివేశాన్ని నటించారు. ఈ విషయంలో సౌందర్య అందించిన గొప్ప సహకారంతోనే సాధ్యమైంది. రమ్యకృష్ణ ఆ సీన్ లో నటించారంటే సౌందర్య రమ్యకృష్ణ కాలు తీసుకొని చెంపపై పెట్టుకుని నటించమని కోరారు. ఆ కారణంగానే రమ్యకృష్ణ సాహసించింది. అయితే తొలుత నీలంబరి పాత్ర కోసం రమ్యకృష్ణ అనుకోలేదని ఆ సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని దర్శకుడు రవికుమార్ రివీల్ చేశారు. ఆ పాత్రలో మీనాని తీసుకుందాం అనుకున్నారంట. ఆమె సంప్రదింపులు కూడా జరిపారు. కానీ మీనా ముఖంలో పసితనం గమనించి ఆ పాత్రకు తను న్యాయం చేయలేదని భావించి ఆలోచనను మార్చుకున్నారు. అనంతరం అదే పాత్రకు నగ్మతో కూడా సంప్రదింపులు జరిపారంట. అదే సమయంలో రమ్యకృష్ణ పేరు కూడా మెదలడంతో మరింత పర్ఫెక్షన్ ఉంటుందని రమ్యకృష్ణ తీసుకున్నట్టు తెలిపారు. ఆ పాత్రకు యాటిట్యూడ్ కూడా అంతే అవసరమని భావించి మరో ఆలోచన లేకుండా రమ్యకృష్ణను ఫైనల్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నరసింహ స్టైల్లోనే ఆ సినిమాకు సీక్వెల్ కూడా వస్తే బాగుంటుందని కొంతకాలంగా రజనీకాంత్ అభిమానులు కోరుకున్నారు. కానీ రవికుమార్ మాత్రం అందుకు ఎలాంటి బదులు ఇవ్వలేదు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.